ఎక్కడ సిద్ధాంత్ గారు మన పార్టీ అదే చంద్రముఖి. రండి. అమ్మో చంద్రముఖి, అయ్యో ఎవరు లేరండి, నన్ను ఒక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. వారాయ్ నానున్నై తేడి. హాయ్ చంద్రముఖి. ఆహా ఆహా. డాక్టర్ ఏంటి మీరంతా ఏదో గ్రూప్ ఫోటో తీసుకుంటే ఇక్కడ నిలబడ్డారు, ఏమైంది? చంద్రముఖి చంద్రముఖి చంద్రముఖి. అవును, ఇంతకీ ఈ గదికి తాళం ఎందుకేశారు? నేనే వెయ్యమన్నాను. ఎందుకు సిద్ధాంత్ గారు? ఈ చిత్రపటం మూలంగా ఈ ఇంట్లో ఏ అమ్మాయి జీవితం సమస్యలో పడిందో తెలుసుకోవడానికి. అదేంటి సిద్ధాంత్ గారు, తలుపు మూసుంటే ఎలా తెలుస్తుంది? తలుపు తెరిచుంటే కదా కేసు క్లూ దొరుకుతుంది. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అనవసరంగా ఈ సిద్ధాంత్ గారి గదికి తాళం వేయించారు. నీ బాధ నాకు అర్థమైంది. చంద్రముఖి పెయింటింగ్ వేయాలని నీ కల, అందుకు సిద్ధాంత్ గారు అడ్డుపడుతున్నారు. am I right? కరెక్ట్ డాక్టర్, కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఓకే ఓకే, డోంట్ గెట్ ఎక్సైటెడ్. ఈ రోజు నుంచి నీ పనికి ఎవ్వరు అడ్డురారు. హ్యాపీగా పెయింటింగ్ వేసుకో. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఓకే, నీ ఆశయం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంట్రా కింద లూజ్ అయ్యో పైన ఫ్రీజ్ అయ్యో? పైన షాకు కింద వీకు. ఫేస్ బానే ఉందండి, కాళ్ళే లూజ్ అయ్యాయి. ప్యాంటు తడవలేదు కదా? మొహం దర్శింది కదండి. పిల్ల నచ్చిందా? ఆ అమ్మాయికి నేను నచ్చాలి కదా. ఎందుకు నచ్చవురా? ఇంట్లో బ్రహ్మచారివి నువ్వే. ఆడదయ్యాలకి బ్రహ్మచారులంటే నాటుకోడి పులుసు అంత ఇష్టం. ఆ విషయం అమ్మాయికి వినపడేట్టు చెప్పాలా? చుమ్మా తమాషా. డాక్టర్ గారు, ఇవి చేతులు కాదనుకోండి, కాళ్ళు అనుకోండి. చెయ్యి కాలైతే మరి కాలేమవుతుందిరా? ముక్కేమవుతుంది? చెవేమవుతుంది? ఎందుకు ఇలా మార్చి మార్చి మాట్లాడుతున్నావు? జనరల్ గా అందరూ అలా మాట్లాడతారని మాట్లాడారు. అందరూ అలా జనరల్ గా మాట్లాడితే నువ్వు మాట్లాడతావా? నీకు బుద్ధి లేదా? తెలివి లేదా? జ్ఞానం లేదా? అబ్బాయి ఉంది సార్, ఉంది సార్, ఉంది సార్. నిజంగా ఈ మీ కాళ్లే సార్, మీకు దండం పెడతాను సార్. మీ కాళ్ళు పట్టుకొని చెప్తున్నాను సార్. ఏం చెప్తున్నావురా? ఏం చెప్తున్నాను? ఏం చెప్తున్నాను? నేనేం చెప్తున్నాను? ఏం చెప్తున్నాను? అయ్యో నేనేంటి ఇలా అయిపోయాను? చంద్రముఖి అయ్యా, డాక్టర్ గారా. డాక్టర్ డాక్టర్, నేనేమో ఇక్కడ దుప్పటి తడిపేసుకొని కూర్చుంటే మీరేంటి డాక్టర్ దుప్పటి ఫుల్ గా కప్పుకొని నిద్రపోతున్నారు? నిద్రపోతున్న వాడిని లేపి నిద్రపోతున్నావా అని అడుగుతావేంట్రా ఫుల్? నా తప్పే డాక్టర్. టైం 12 గంటలు కొట్టింది డాక్టర్. 12 గంటలకు 12 సార్లు కొట్టక 13 సార్లు కొడుతుంది ఐడియట్. పడుకో. కానీ నాకు చిన్న డౌట్ ఉంది, అది క్లియర్ చేస్తే పడుకుంటా. ఏడు. నాకు పెళ్ళి అవుద్దంటారా? ఆ నమ్మకం నాకుంది. థ్యాంక్ యూ. పిల్లలు పుడతారా? ఆ నమ్మకం మీ ఆవిడకు ఉండాలి. ఓకే ఓకే ఓకే. మరి పిల్లలు పుడితే ఏం పేర్లు పెట్టుకోవాలి? చంద్రముఖి. చంద్రముఖి అయ్యా. డాక్టర్ రెడ్డి, నేను ఇప్పటి వరకు ఎవరితో మాట్లాడాను బాబా? చంద్రముఖితో. ఏంట్రా? ఏంటి సార్ ఇది? మనిషి పడుకున్నట్టే సెటప్ చేసి నన్ను భయపెట్టారు. ఇది మీకు న్యాయమేనా చెప్పండి? చుమ్మా తమాషా. ఇది ఒక స్టైల్ ఆఫ్ ట్రీట్మెంట్, లేకపోతే నీకెలా ధైర్యం వస్తుంది? అది కరెక్టే సార్. గాడిదకేం తెలుసు గద్ద పోస్తాను సార్. భయంలో ఏదో అనేసి వదిలిపెట్టండి సార్, మీకు దండం పెడతాను. నీకు విషయం చెప్పనా? ఏంటి సార్? ఈ ఇంట్లో మన ఇద్దరం తప్ప మిగతా వాళ్ళందరూ దెయ్యాలి. సార్ అసలే నేను భయంతో చచ్చిపోతుంటే ఇలాంటి వార్తలు చెప్తారేంటండి? ఇంక నాకు నిద్రలో పట్టుదండి. నిద్రపోవడానికి టాబ్లెట్ ఇస్తానుగా. ఇవ్వండి సార్, ఎంత డోస్ అయినా పర్వాలేదు. ఇవ్వండి. నీళ్ళ ఇవ్వండి. లేదు, డైరెక్ట్ గా. ఇదే పిచ్చి నమ్మకం అంటే.
சுத்த தன்யாசி ராகத்துல ஒரு பாட்டு பாடட்டுமா? என் கூட சேர்ந்து நீயும் ஆடு. என்ன குணசேகர், ஏன் இந்த மௌனம்? கவலைப்படாத, இங்க நம்மளை யாரும் நெருங்க முடியாது. ఇంత రాత్రి వేళ ఇక్కడేం చేస్తున్నావు? ఇది మా ఇల్లు. ఇంత రాత్రి ఏంటి? ఎంత రాత్రి అయినా ఏ గదిలో అయినా తిరుగుతాను. అయినా ఇంత రాత్రి వేళ మీరిక్కడేం చేస్తున్నారు? ప్రియుడితో లేచిపోయి తల్లిదండ్రుల మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన అమ్మాయి. అమ్మో, నాకిద్దరు కూతుళ్ళు. ఇది పైన చూస్తుందేంటి? మన గదిలో నుంచి రాకుండా మెట్లు దిగొస్తున్నావేంటి? టిక్కు టిక్కు అనుకుంటా. డాక్టర్ గారికి బెడ్ కాఫీ అలవాటు ఉందంట, అందుకని కొడుకు ఇక ముందు నువ్వు వెళ్ళి చూస్తున్నావా? ఏమి 25 ఏళ్ళు అయింది మన పెళ్ళి, నాకెప్పుడన్నా ఇచ్చావుటే బెడ్ కాఫీ? బెడ్డే మర్చిపోయి చాలా రోజులైంది, మీకెందుకు బెడ్ కాఫీ? సరే నువ్వు బెడ్డే మర్చిపోయారు, ఇది మాత్రం తెలుసు. ఎక్కడికమ్మా? నేను డాక్టర్ గారికి కాఫీ ఇవ్వడానికి వెళ్తున్నాను నాన్న. దానికి అంత కులికెందుకమ్మా? ఇటో కాఫీ కొట్టైనా సరే పరీక్షల్లో పాస్ అవడం నేర్చుకో, వెళ్ళు. అమ్మో అమ్మో, ఈ ఇంట్లో పెళ్లి అయిన వాళ్ళని పెళ్లి కాని వాళ్ళని కూడా ఆ డాక్టర్ బారి నుంచి కాపాడే బాధ్యత నా. అబ్బో, నా కొంప కొల్లేరైపోతుంది. ఇక వీడితో లాభం లేదు. ఇది స్నానానికి పోతుంది, బయటికి వచ్చే వరకు అక్కడే కూర్చుంటాను, లేకపోతే ఇది కూడా డాక్టర్ అనగా వెళ్ళిపోతుందేమో. హలో ప్రకాష్, నేను వచ్చేసాను. నేను కూడా నిచ్చెన వేసాను. అయితే వచ్చేస్తున్నా. ప్రకాష్, గురువుగారు చెప్పినట్టు ఆ గంగ ఇంట్లో అర్ధరాత్రి చంద్రముఖి గజ్జలు గల్ గల్ గల్. ఈ ఇంట్లో బాత్రూమ్ నుంచి నిచ్చెన దిగి పట్ట పగలే జిల్ జిల్ జిల్. ఇక్కడ ఏదో జరుగుతుంది. పెంకులు తీసున్నాయి, తలుపులు వేసున్నాయి, ఇక్కడ ఎవరు లేరేంటి? సంథింగ్ రాంగ్. ఎవరు లేరే? అయ్యో డాక్టర్ డాక్టర్ డాక్టర్, రావయ్యా రావయ్యా, బయటికి రా. అయ్యో హేమా హేమా, తలుపు తీవే తలుపు తీవే. అయ్యో, నాన్న పిలుస్తున్నారు. హేమా, హేమా హేమా, అయ్యో అయ్యో, ఫ్యామిలీ మెంబర్స్ రండి రండి, అంతా రండి. అయ్యో, నా గొప్ప మురిగిపోయింది, రండి అయ్యా. ఏంటప్పారో, ఏం జరిగింది? ఏడవకుండా తగలడు. లోపల హేమ స్నానం చేస్తుంది బావా. దానికి ఏడవడం ఎందుకు? నీళ్లు తరిగిపోతున్నాయనా, సబ్బు అరిగిపోతుందనా? నువ్వు మూసుకోవే ఎర్రి పప్ప. నా కూతురు ఒక్కతే స్నానం చేస్తే నేను గడుస్తానే. లోపల డాక్టర్ కూడా ఉన్నాడు బావో.
వాడిని బయటికి పిలిచి బాగా తన్నండి. ఇంట్లో నుంచి బయటికి పంపించండి. వచ్చే తలుపు తీవే నా కూతురా, తలుపు తీయవే, తలుపు తీయే, తలుపు తీ. ఏంటి ఏంటి నాన్న? ఒక్కదానివే వచ్చావా? డాక్టర్ ఏడే? డాక్టర్ 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 ఎక్కడ దాక్కున్నా? డాక్టర్ ఏడి డాక్టర్ ఏడి? డాక్టర్ లోపలే ఉన్నాడు ఇందాక. గారు ఏంటి కన్ఫ్యూజన్? డాక్టర్ అక్కడుంటే బాత్రూమ్ లో ఉన్నాడంటావేంటి? మనసులో చదివే విద్య తెలుసు అనుకున్నాను, గాలిలో ఎగిరే విద్య కూడా నేర్చుకున్నావా బాబు? అప్పారావు గారు, డాక్టర్ గారు సామాన్యుడు కాదు. ఒక రోజు లేడీ నర్స్ రాకపోతే 2 రోజులు నన్ను స్త్రీగా మార్చేశాడు. అదేంటంటే తిడితే తోసేస్తారు కానీ పొగిడితే తోసేస్తారేంటి? పొగిడితే కూడా తిట్లా కనిపిస్తాయి. పదండి. నాన్న, ఆయన వచ్చినప్పటి నుండి మీరు ఏదేదో మాట్లాడుతున్నారు. ముందు ఆయన దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకోండి. నాన్నా, ఎక్కడికి వెళ్తున్నావు? స్నానానికి నాన్నా. తండ్రిగా నీకు ఒక మాట చెప్తున్నా. చెప్పు నాన్నా. ఆ డాక్టర్ ఇక్కడి నుంచి వెళ్లే వరకు ఈ ఇంట్లో ఆడవాళ్ళెవరూ స్నానం చేయకూడదు. డాక్టర్ గారు, ప్రాణాయామం చేసిన నిద్ర రావట్లేదండి. ఈ ఇంట్లో నేను చచ్చిపోతాను అని భయంగా ఉంది డాక్టర్ గారు. ఆ సిద్ధాంతి గారు చెప్పిన ఇంకో విషయం చెప్తే నువ్వు అదిరిపోతావు. ఏంటది? ఆ చంద్రముఖి దయ్యం ఈ ఇంట్లో 30 అడుగుల పావులా మారిందండి. 30 అడుగుల పావులా మారిందా? ఏంటి సార్, నిన్నటిదాకా చంద్రముఖి దయ్యం అన్నారు, ఇప్పుడేమో 30 అడుగుల పావు అంటున్నారు. దయ్యం అంటే ఒకవేళ ఉండదేమో ధీమాగా బతకొచ్చు, పావు అంటే తప్పకుండా ఉంటది. అది కరిచిందంటే చేస్తామండి. ఏమంటే డాక్టర్ గారు, ఇలాంటి ఏమైనా ఉంటే మీ మనసులో పెట్టుకోవాలి కానీ నాకు చెప్పి భయపెడతారేంటండి? పావుని ఎవరైనా లోపల పెట్టుకుంటారా? బయట వదిలేయాలి కానీ. నా మీద ఎందుకు వదలాలండి? ఇంట్లో ఇంతమంది ఉన్నారుగా. ఈ ఇంట్లో నువ్వు ఎక్కడైనా పావుని చూసి గుండె చచ్చిపోతే? పావు కాదు, బెల్ట్. బెల్ట్ అది నేనే పెట్టా. అరే సేనుగా, పావు అంట, దెయ్యం అంట, బెల్ట్ అంట. ఇక్కడ ఉంటే నువ్వు ఇన్స్టాల్మెంట్ లో చచ్చిపోతావురా. తెల్లవారేసరికి పారిపోరా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా పావు మాత్రం నేను వదలదు. మాతృభాషలో మాట్లాడితే ఈయనకి అర్థం అవుతుంది, ఈయనకి అర్థం కాని భాషలో మాట్లాడతా. కైసా ఆత హమ్ చుప్కే చుప్కే బాగ్తా. मैं पीछे से आता तुझको नहीं छोड़ता. మాతృభాషలోనే కాదు, నేను ఏ భాషలో మాట్లాడినా మీకు అర్థం అవుద్ది. వేసేయండి డాక్టర్, నిన్నేసినట్టే ఇవాళ కూడా ఒకటి వేసేయండి. నోట్లో కాదు, చేతిలో వేస్తాను, పట్టు. అంత భ్రమ. ఈ ఇంటిని, ఇంట్లో వాళ్ళని, ఆడవాళ్ళందరూ చల్లగా కాపాడు తల్లి. అమ్మా చంద్రముఖి, పెట్టమ్మా. ఏంటి అప్పారావు గారు, ఏంటి ఎవరితో మాట్లాడుతున్నారు? చంద్రముఖితో మాట్లాడుతున్నా. చంద్రముఖి ఎక్కడ ఉంది సార్? ఇక్కడ ఈ బుట్టలో ఉంది. చంద్రముఖి అంటే ఏంటి అనుకున్నావు? 30 అడుగుల పాము ఈ బుట్టలో ఉంటుంది. అది కావాలంటే చూడు, బుట్టలో లేదు, గిట్లో లేదు. చూపించు. ఏమయ్యా, ఇందాక నన్ను ఏదో అంటే నువ్వు పెద్ద ధైర్యవంతుడు లాగా పోతానేట. అమ్మా చంద్రముఖి, எனக்கு எம்ஜிஆர் பிடிக்கும், எனக்கு சிவாஜி பிடிக்கும், எனக்கு ரஜினிகாந்த் பிடிக்கும், எனக்கு கமல் பிடிக்கும். அம்மா மொத்தத்தில் தமிழ் பிடிக்கும். அம்மா என்னை விட்டுரும்மா. హలో, అది నేనే పెట్టాను. ఏంటి డాక్టర్? ఇప్పుడు మీరు ఏం చూసారో అదే ఇంట్లో జరుగుతుంది, అందుకే ఈ పని చేశాను. ఏం డాక్టర్ గారు? ఏంటి? అడిలిపోయి చచ్చిపోయాను. అమ్మయ్యా. అమ్మయ్య అంటే? అమ్మయ్య. నాన్నయ్య అంటే? నానయ్య. సార్ 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 సార్, ఇది సామెత కాదు సార్, ఏదో జనరల్ గా అందరూ అంటారు కదా, నేను అనేసాను. అందరూ అనేస్తే నీకు బుద్ధి లేదా, తెలియలేదా, జ్ఞానం లేదా? సార్ సార్ సార్, ఏదో రిలాక్సేషన్ కోసం అంటే రిపీట్ కొడతారేంటి సార్? చుమ్మా తమాషా. అమ్మయ్యా. అమ్మయ్యా ఈయనంటే పర్వాలేదా, మేమంటే మాత్రం ఏం బుద్ధి లేదా, జ్ఞానం లేదా అని రిపీట్లు కొడతారా? నలుగురితో నారాయణ, కులంతో సార్ సార్ సార్, నాలో నేనే అనుకున్నా.